హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం ఈ అపరాజిత పూలు, అదే శంకు పూలు, బ్లూ పూలు, ఇది మనం టీ చేసుకున్న తర్వాత కూడా హెల్త్కి చాలా మంచిదని నేను వీడియో చేశానండి చిన్నది. ఇవి సీడ్లింగ్స్ ఎలా, ఈ సీడ్స్ ఎలా పెట్టుకోవాలి, దాని ద్వారా మొక్కలను ఎలా ప్రాపగేట్ చేసుకోవాలి చూపిద్దామని. ఇవ్వండి, ఇలా మొక్కలకి ఇలా విత్తనాలు వచ్చేస్తాయండి. ఇలా కాయల్లాగా, చిక్కుడుకాయలాగా వస్తాయి. ఇలా తీస్తే ఇదిగోండి, ఇలా సీడ్స్ ఉంటాయండి దీంట్లో. ఇలా మనం కలెక్ట్ చేసేసుకుని ఇదిగోండి, చూడండి ఎలా వచ్చాయి. వీటిని ఏం చేయాలంటే ముందర ఇలా గ్లాసుల్లో ఇట్లా ఇసుక పోసుకొని, మట్టి కానీ ఇసుక కానీ ఏదైనా మన ఇష్టం. ఇలా వెనక గ్లాస్కి ముందు రంధ్రాలు చేసేట్టు పెట్టుకుంటా కదండి, రంధ్రాలు చేసేట్టు పెట్టుకుని ఇలా పోసేసుకుంటున్నాం. పోసుకున్న తర్వాత రెండు దీనిలో ఒక రెండు, దీనిలో ఒక రెండు, దీనిలో ఒక రెండు, మన ఇష్టం. ఒక్కోటైనా వేసుకోవచ్చు. అంటే 2-3 వేస్తే ఏదన్నా ఒకటి పోయినా బాగా వస్తాయి కదా. ఇలా వేసేసుకొని ఇలా నొక్కి పెట్టేసుకుంటాం. ఇలా ఇట్లా పెట్టేసుకుందాం. తీసి వాటర్ ఇవ్వటమేనండి. ఇలా వాటర్ ఇద్దాం. అసలు చాలా ఈజీగా వస్తాయండి ఈ మొక్కలు. పడి కూడా వచ్చేస్తాయి, ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తాయి మనకి. చాలా ఈజీగా పెరుగుతుందండి ఇది కూడా. ఆల్రెడీ నేను పెంచానండి, ఇది చూపిస్తాను చూడండి. ఇవ్వండి, ఆల్రెడీ మొక్కలు అది వరకు ఇందులో ఊరిని వేసా వచ్చేసినాయి. చూడండి ఎలా వచ్చినాయి. తర్వాత మనం రైనీ సీజన్లో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ దీన్ని మనం నాటుకోవచ్చండి. ఇలా వచ్చినాయి కదండి. దీనివల్ల మీకు ఉపయోగం ఉందంటే, మీకు యూస్ఫుల్గా ఉందంటే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.